ఈ కౌన్సిల్లో విశాఖపట్నం నగరపాలక సంస్థలో వాళ్ళకి బలం లేకపోయినా వైఎస్ఆర్ పార్టీ మేయర్ని అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి దింపేయాలని, పాలకవర్గాన్ని కైవసం చేసుకోవాలని, పరిపాలనని కైవసం చేసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే కుట్రపూరితంగా ఒక అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. ఇప్పటికే ఆ నోటీసులో మా పార్టీ తరపున మా బీఫామ్ మీద ఎన్నికైన వాళ్ళతో కూడా సంతకాలు పెట్టించారని చెప్తున్నారు. అంటే ఇంత అనైతికంగా రాజకీయాలు చేసి మీరేం సాధిస్తారు? ఇవాళ ప్రజలకు తీర్పిచ్చారు చాలా స్పష్టంగా. ఈ రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలనా పగ్గాలు మీకు అప్పచెప్పారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని అత్యధికమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ అదేవిధంగా స్థానిక సంస్థలన్నింటినీ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంది. వాళ్ళని పూర్తి స్థాయి పదవీ కాలాన్ని వాళ్ళ పరిపాలన చేయనివ్వకుండా ప్రలోభపెట్టి భయపెట్టి మా కార్పొరేటర్లను తీసుకెళ్ళిపోయి ఇవాళ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. అలాగే చాలా చోట్ల ఇప్పుడు ఎంపీపీల ఎన్నికలు వచ్చినాయి. అక్కడ కూడా ఇదే విధంగా ఎంపీడీసీని ప్రలోభపెట్టి తీసుకెళ్తా ఉన్నారు, భయపెడుతున్నారు. ఇప్పుడే ఇవాళ ఒక సమావేశాన్ని నిర్వహించాం. పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ కౌన్సిల్లో వారు, అదేవిధంగా అమర్నాథ్ గారు మాజీ మంత్రి గారు, మా కోఆర్డినేటర్లు నాయకులు కార్పొరేటర్లతో సమావేశాన్ని నిర్వహించుకున్నాం. తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాల్ని, దౌర్జన్యపూరితంగా ఎన్నికల్లో గెలవాలనే కుట్రని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. నిన్న కూడా కొంతమందిని మళ్ళీ ప్రలోభపెట్టి తీసుకెళ్లారు. ఇలాంటి దొడ్డిదారు రాజకీయాలకి మీరు పేటెంట్, మీరు దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఈ విశాఖపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ని ఇక్కడ పరిపాలన మేము కాపాడుకుంటామని చెప్తున్నాం గట్టిగా. ఎప్పటికైనా సరే ఇలాంటి అనైతిక రాజకీయాలు మానేయమని చంద్రబాబు గారికి హితవు పలుకుతున్నాం, కూటమి నాయకులకి. తెల్లారు లేస్తే నీతులు చెప్పడం కాదు, నీతులు వల్లించడం కాదు, వాటిని అమలు చేయండి. మేమైతే మా కార్పొరేటర్లతో ఇప్పుడే సమావేశం అయ్యాం. చాలామంది ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లు అందరూ కూడా పార్టీని వీడిపోకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి పట్ల అభిమానంతో గౌరవంతో పార్టీలో ఉన్నారో వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. తప్పకుండా కౌన్సిల్లో మేయర్ స్థానాన్ని కాపాడుకుంటాం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికన్నా ఎలాంటి అనైతిక రాజకీయాలను మానేయాలని చెప్పి మేము హితవు పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీకి, ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, అనైతికంగా మా కార్పొరేటర్లను తీసుకెళ్ళి, ఎందుకంటే మీకే తెలుసు బలాబలాలు. ఈ కౌన్సిల్లో స్పష్టమైన మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంది. కానీ అధికారం వచ్చినప్పటి నుంచి ఇటు తెలుగుదేశంలో కొంతమంది, జనసేనలో కొంతమంది, మళ్ళీ ఆ పార్టీ నాయకులు చెప్పిన నీతులు ఈ ప్రపంచంలో ఎవడో చెప్పడు. వాళ్ళేదో కొత్త రాజకీయాన్ని తీసుకొస్తామని, రాజకీయంలో మార్పుని తీసుకొస్తున్నామని పెద్ద పెద్ద ఉపన్యాసాలు తప్పించి వాళ్ళు చేసే పనులు ఏంటి? మా పార్టీ కార్పొరేటర్లను తీసుకెళ్లారు కానీ మేము ఎవరిని తీసుకురాలే. చూద్దాం ఏమవుద్దో. అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఆ డేట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ దీన్ని నిలబెట్టుకుని తీరుతుందని చెప్పి గట్టిగా చెప్తున్నాం.